చందు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నువ్వు నిలబెట్టిన దీపం ఎలా ఉంటుంది? నలుగురికి వెలుగును పంచుతూ కలకల్లాడుతూ ఉంటుంది. ఎందుకు మొహమాట పడుతున్నారు? ఏంటో చెప్పండి. మనం పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే పెళ్లి చేసుకోవటానికి వీళ్ళు ఇంత ఆలోచిస్తే రేపు ఏదైనా జరగరాని జరిగిందంటే అప్పుడు ఎలా చేసుకుంటారయ్యా? ఇంతవరకు రిజర్వాయర్ వర్క్స్ మొదలు కాలేదు. పైగా దానికి సంబంధించి ఒక్క మీటింగ్ కూడా ఆయన అటెండ్ కాలేదు సార్. అవునా? నేను కూడా పైవాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. స్వయానా మినిస్టర్ గారి సెక్రటరీ ఫోన్ చేసి రాజాని ఓసారి కలవమని చెప్తూ ఉంటే ఆయన రావటం లేదు సార్. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను అంటే రేపు నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఆ రోజు మీరు నన్ను అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. మీకు వీలైతే రాజాని ఒకసారి నాతో మాట్లాడమని చెప్పండి సార్. అలాగేనండి, నేను చూసుకుంటాను. ప్లీజ్ మీరు కొంచెం ఓపిక పట్టండి. నా మీద అభిమానంతో ఈ సాయం చేసినందుకు థ్యాంక్స్. ఉంటానండి. అసలు ఏమైంది రాజాకి? అసలు ఏమైంది రాజాకి? మాధవి, అమ్మా మాధవి. బాబాయ్, ఏమా రాజాకేమన్నా చెప్పావా? తనతో మాట్లాడావా? ఏం మాట్లాడమంటావు బాబాయ్? అసలు ఇంటికి సరిగ్గా వస్తేనేగా, వచ్చినా మాట్లాడే అవకాశం ఇస్తేగా. ఇది చాలా పెద్ద శ్రేయిలా ఉందమ్మా. ఇప్పటికే సిఈ గారు ఇరిటేట్ అవుతున్నారు. మనమే చెప్పిన టైంకి వర్కర్స్ రాకపోతే ఇంత ఎత్తున లేస్తామే. మరి 10 కోట్ల రూపాయల బిజినెస్ ఇచ్చేవాళ్ళు, పైగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళకి ఇంకెలా ఉంటుంది? ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు బాబాయ్. నేను కూడా ముఖం తప్పించుకోవాల్సి వస్తుందమ్మా. ఇలా ఎంతకాలం తప్పించుకుంటాను? ఇవాళ కాకపోతే రేపైనా ఆయన నోటీస్ పంపిస్తారు. ఆ రోజు మనం కోర్టుల చుట్టూ తిరగాలి. ఇన్నాళ్ళ తన కెరీర్లో చిన్న మచ్చలేని మనిషిగా బ్రతికాడు. అలాంటిది ఈరోజు అందరితోనూ మాటలు పడేలా ఉన్నాడు. ఒక్కసారి పెనాల్టీ వేశారంటే అంతే. సివిల్ కాంట్రాక్టర్గా రాజా కెరీర్ సర్వనాశనం అయిపోయారంటే. రాజా, బీరా రండి. కూర్చోండి. వద్దమ్మా, నాకే మర్యాదలు అవసరం లేదు. నేను వచ్చిన మర్యాదల కోసం కాదు, అటో ఇటో తెలుసుకోవడానికి. ఏడి రాజా, ఏడి? అరే, ఫోన్ చేస్తే ఫోన్ తీయడు, ఎవరికి రెస్పాండ్ కాడు. అసలు ఏమనుకుంటున్నాడు? అసలు రాజా ఇంటికి రాలేదండి. రాకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? తెలీదు సార్. ఈ మధ్య తన సరిగ్గా ఆఫీసు కూడా రావడం లేదు. తెలుసు. డైరెక్ట్ గా సిఈ గారే నాకు ఫోన్ చేశారు. రాజాని రికమెండ్ చేసినందుకు దాదాపు నన్నే ఎక్స్ప్లెనేషన్ అడిగినంత పనిచేశాడు. ఏంటమ్మా మాధవి, ఇలా అయితే ఎలా? రాజా భవిష్యత్ ఏంటి? ఇంకా సిఈ గారు మంచివాడు కాబట్టి కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చారు. లేదంటే అవి కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి మార్కెట్లో బ్యాడ్ నేమ్ వస్తే తిరిగి సంపాదించుకోవడం ఎంత కష్టం. ఎన్నిసార్లు చెప్పినా వింటే కదండి. అప్పటికి బాబాయ్ నేను చాలా సార్లు చెప్పి చూసాం. అవునండి, ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకోవడం లేదు. అసలు ఇలా అందరినీ నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు?
కనీసం ఫోన్ కూడా తీయటం లేదు. ఎక్కడున్నాడు? ఛ! ఎందుకు ఇలా తయారయ్యాడు? కారణమేంటో మీకు తెలియంది కాదు కదండి. చందుని ప్రేమించాడు. తను చనిపోతుందని తెలిసినప్పటి నుంచి తనని ఒక్క క్షణమైనా వదిలిపెట్టకుండా తనతోనే గడపాలని రాజా ఆశ. రాజా ఎంత దగ్గర కావాలనుకుంటే చందు అంత దూరం అవుతుంది. ఆ దూరం చివరికి రాజాని పిచ్చివాణ్ణి చేసేలా ఉంది. ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఎవరిని కలవడు, ఎవరితోనూ మాట్లాడు, ఫోన్ తీయడు, తిండి తినడు. ఎప్పుడొస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తాడో తెలీదు. ఇలా అయితే కొన్ని రోజుల తర్వాత రాజా ఏమవుతాడో అని భయంగా ఉంది. కానీ ఎవరో ఒకరి మాట వినాలి కదమ్మా. ఎవరు చెప్తారో? చెప్పాల్సిన చందు అతన్ని దూరం చేస్తోంది. తనకి తెలీదా రాజా ఎంత మొండి మనిషో? రాజా కెరీర్ ని ఎంత స్పాయిల్ చేసుకుంటున్నాడో తనకి తెలీదా? ఇందులో కేవలం రాజా తప్పే ఉంది అని నేను అనుకోవడం లేదు. మనిషికి ఒక్కసారి నాకంటే ఎవరూ లేరనే భావన వస్తుందో అంత శూన్యం కనిపిస్తుంది. అసలు నేను ఎవరి కోసం బతకాలనే ఆలోచన వచ్చింది అంటే మనిషి ఎంతకైనా దిగజారిపోతాడు. ఇప్పుడు రాజా పరిస్థితి అదే. సర్ది చెప్పాల్సిన వాళ్ళు, దారిన పెట్టాల్సిన వాళ్ళు నాకేం సంబంధం లేదు అని వదిలేస్తే తనను దారిలో పెట్టడానికి ఎవరున్నారు? అమ్మా నాన్న ఎవరున్నారు? అర్థమైందమ్మా. ఊరుకో అమ్మా, ఊరుకో. కృష్ణ, మీరా? రండి రండి. రండి సార్. బాగున్నారా? బాగున్నానమ్మా. ఉండండి, కాఫీ తెస్తాను. కూర్చోండి సార్. చందు ఏది? బయటికి వెళ్ళిందండి, కాసేపట్లో వస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? రాజాని కలవటానికా? లేదు, గుడికనే వెళ్ళింది సార్. కట్టుకున్న మొగుడిని ఏడ్పించి దేవుడికి దండం పెడితే సరిపోతుందా కృష్ణ? నా మాట వినటానికి కష్టంగా ఉన్నా నేను చెప్పేది మాత్రం నిజమమ్మా. రాజా ఎలా ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మీకు తెలుసా? చూశారా, నేను ఈ ప్రశ్న అడగగానే వెంటనే మీ దగ్గర సమాధానం లేదు, రాదు కూడా. ఎందుకంటే మీరు చందు గురించి ఆలోచిస్తున్నారు కానీ రాజా గురించి పట్టించుకోవటం లేదు. చూడండి, రాజాని మీరు పట్టించుకోవాలి. ఎందుకంటే రాజా ఈ ఇంటి అల్లుడు. రాజా గురించి పట్టించుకోవట్లేదని మీరెందుకు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే రాజా నాశనం అయిపోతున్నాడు కాబట్టి. బిజినెస్ పట్టించుకోవడం మానేశాడు, జనాల్ని కలవటం మానేశాడు. తనకెంతో పేరు తెస్తుందని ఆశపడి
చందు నన్ను బతిలాడి రాంప్రసాద్ను కాదని రాజాకు వచ్చేలా చేసిన రిజర్వాయర్ కాంట్రాక్ట్ అసలు దాని గురించే పూర్తిగా వదిలేశాడు. అతని గురించి మీకు బాధ్యత ఉంది కృష్ణ. అల్లుడంటే కొడుకుతో సమానం. మీ కొడుకు లాంటి రాజా రోజు రోజుకు దిగజారిపోతుంటే ఏం చేయరా మీరు? అలా ఎందుకు వదిలేస్తాం బాబాయ్ గారు? రాజా పరాయి మనిషిని మేమెందుకు అనుకుంటాం? తనిలా అయిపోయాడని నాకు తెలీదు. మీకు తెలియదమ్మా, ఆ ప్రాజెక్టు విషయంలో చీఫ్ ఇంజనీర్ చాలా ఫీల్ అవుతున్నాడు. మంచి కుర్రాడు, ఎందుకిలా తయారయ్యాడు? ఎందుకంటే ఏం చెప్పనండి, చందు తనతో కలిసి ఉండాలని రాజా ఆశ, రాజాకి మాధవికి పెళ్లి చేయాలని చందు ఆలోచన. వాళ్ళిద్దరి ఆలోచనలు కరెక్టే, కానీ ఎవరిని సమర్థించాలి, ఎవరిని కాదనాలి? పెద్దవాళ్ళుగా మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు తెలియంది కాదు, మార్కెట్లో పేరు పోగొట్టుకుంటే మళ్ళీ పేరు సంపాదించుకోవడం కష్టం. ఆ విషయం అలా ఉంచితే ఎంత కష్టమైనా మీకు మాట చెప్పనా? ఇప్పుడు చందు తనతో బతకటం లేదన్న విషయానికే ప్రపంచంతో సంబంధం లేనట్టు ప్రవర్తించే రాజా రేపు చందుకు జరగరానిది జరిగితే తట్టుకుంటాడా? అలా జరిగితే చందు మాత్రం మనల్ని క్షమిస్తుందా? ఆలోచించండి. ఏం చేయాలో పాలుపోవడం లేదండి. రాజా మాధవ్ని పెళ్లి చేసుకుంటానని మాటిస్తే తనతో వెళతాను అని చందు అంటుంది. నువ్వు నాతో నా భార్యగా బతుకు, ఆ సంతోషం చాలు ఈ జన్మకి అంటాడు రాజా. ఎవరిని సమర్థించాలి, ఎవరిని సముదాయించాలి? పోని గట్టిగా అరిచో కొట్టో తిట్టో తీసుకెళ్లి రాజా దగ్గర దించలేను. రాజాని నిలదీసి నీ ప్రవర్తన తప్పు అని చెప్పలేను. మనం ఇలా కూర్చుంటే పరిస్థితి చేయిజారిపోతుంది కృష్ణ. ఆ తర్వాత మనం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేం కృష్ణ. అందుకే వాళ్ళ విషయంలో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలి. ఆలోచించు. మరి నేను వస్తాను. డాడీ, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదులే అమ్మా. ఏం లేకపోవడం ఏంటి డాడీ? చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు. చిరాగ్గానే ఉందమ్మా, కానీ ఏం చేయను? వయసు మళ్ళిన వాళ్ళకి మిగిలేది చిరాకే. వాళ్ళంటే ఎవరికి గౌరవం ఉండదు, వాళ్ళ మాట అంటే విలువ ఉండదు. ఏమైంది డాడీ? ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? అయినా మీ మాటకు విలువ ఇవ్వని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మీరంటే అందరికీ గౌరవమేగా. గౌరవమే, పేరుకు మాత్రమే గౌరవం. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు డాడీ? ఇంకెవరమ్మా? ఆ రాజా గురించి. రాజానా? అతనే. ఆ రోజు నువ్వు రాంప్రసాద్కి సపోర్ట్ చేసి కాంట్రాక్ట్ ఇప్పించావు. నేను నీ మాట కూడా కాదని చందు దిగులు పడుతుంటే రాజాకు రిజర్వాయర్ కాంట్రాక్ట్ వచ్చేలా చేశానా? అవును. ఆ కాంట్రాక్ట్ విషయంలో ఇప్పుడు రాజాకు తొందరలో లీగల్ నోటీసులు రాబోతున్నాయి. అవునా? ఎందుకు డాడీ? ఎవరైనా ఎంతకాలం వెయిట్ చేస్తారమ్మా?
మంచితనం మనిషికి ఎంతకాలం సాయం చేస్తుంది? పని మీద శ్రద్ధ, సిన్సియారిటీ ఉండాలి, కానీ సిన్సియారిటీ లేకుండా ఎంత మంచితనం ఉంటే ఏం ఉపయోగం? మంచితనం పేరును సంపాదించి పెడుతుందేమో, కానీ మనిషికి విలువను తెచ్చేది అతని క్యారెక్టరు, సిన్సియారిటీ అయినమ్మా. ఆరుండే రాజాకు ఒకప్పుడు ప్లస్, ఆరుండే ఇప్పుడు రాజాకు మైనస్. అదేంటి డాడీ, మీరైనా రాజాకి నచ్చి చెప్పకపోయారా? మీ మాట వింటాడు కదా. నా మాట అందరూ వింటారు, కానీ ఎవరు పాటించరు. ఎవరిదాకా ఎందుకు? నువ్వున్నావు, వింటావు. నీకు నచ్చితేనే పాటిస్తావు, గాని లేకపోతే చేస్తావా? చందు పరిస్థితి చూసి పెళ్లి చేసుకోలేని నువ్వంటావు. నీ మాటల్లో కూడా నిజముంది. పెళ్లి చేస్తే గాని మనశ్శాంతిగా పోలేను తాతయ్య అని చందు అంటుంది. తన వాదనలోనూ నిజం ఉంది. మీ ఇద్దరిని ఒప్పించలేక తను సతమతమైపోతున్నానని కృష్ణ అంటున్నాడు. మరి అదే నిజమే అనిపిస్తోంది. అలాగే రాజావాదంలో కూడా నిజం ఉంది. ఎవరి కోణంలో వాళ్ళు కరెక్టే అనిపిస్తున్నారమ్మా. అదే అసలు సమస్య. అందరూ మంచివాళ్లే కావడం అన్నిటికంటే పెద్ద సమస్య. చందు దక్కితే కాని మామూలు మనిషిని కాలేనంటూ పనులన్నీ మానేసి కూర్చున్నాడు. బిజినెస్ వదిలేశాడు. ఎవరిని కలవడు, ఎవరితో మాట్లాడు, ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో ఎవరికి ఏం తెలియటం లేదు. పోనీ చందుకైనా నచ్చ చెప్దామంటే తన దారి తంది. ఎవరు పట్టించుకుపోతే ఏమవుతాడు? ఎలా తన్ని మామూలు మనిషిని చేయాలి? ఈ రోజే ఇలా ఉంటే రేపు చందు దూరం అయితే అసలు తట్టుకోగలడా? ఏడు సార్ రాజా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు తెలిసి ఇక్కడే ఎక్కడ ఉంటాడు సార్. బండాపు అడుగు సార్, అక్కడ ఉన్నాడు. రండి వెళ్దాం. రండి. రాజా. మూర్తి గారు, ఏంటి మూర్తి గారు, సిఈ గారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆయన తీసుకురాలేదు, నేనే వస్తానని అడిగి మరీ వచ్చాను. నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి 3 రోజులు పట్టింది తెలుసా? అయినా నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా మామైపోతే ఎలా? ఎన్ని పనులు మధ్యలో ఆగిపోయాయి తెలుసా? నువ్వెంతో సిన్సియర్ అని నమ్మి నీకు వర్క్ వచ్చేలా చేశాను రాజా. ఆ రిజర్వాయర్ విషయంలో నీ రెస్పాన్స్ ఏమాత్రం బాగలేదు. అవతల నాకు మాట వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నావు. సారీ సార్, నేను ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేను. మూర్తి గారు, ఆ విషయాలని మిమ్మల్ని చూసుకోమని చెప్పానుగా. ఆయన చూసుకునేంత వరకు ఆయన చూస్తూనే ఉన్నారు. కానీ నీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. డైరెక్ట్ గా నువ్వు రావాల్సిన చోట కూడా ఆయనే రావాలంటే ఎలా? ఫోన్ చేస్తే ఫోన్ తీయవు, ఎక్కడుంటావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు. నేను చాలా మందికి సమాధానం చెప్పాలి రాజా. ఇదేమైనా చిన్న విషయం అనుకున్నావా? గవర్నమెంట్ వర్క్. తేడాలు వస్తే చాలా పెద్ద గొడవలు, కేసులు అవుతాయి. సార్, నా వల్ల కాదు సార్. నేను ఈ ప్రాజెక్ట్ చేయలేను, చేయడం లేదు. మీరు ఇంకొకరికి ఇచ్చేయండి. మూర్తి గారు, మనం ఈ ప్రాజెక్ట్ చేయడం లేదని లెటర్ ప్రిపేర్ చేయండి. ఇది వింటం కోసమేనా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది?
ఇది కరెక్ట్ కాదు రాజా. దీనికి చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సార్ 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 మీరు ఆవేశపడకండి సార్, నేను మాట్లాడతాను కదా. రాజా, నీ పద్ధతి కరెక్ట్ కాదు. అరే, సిఈ గారు లాంటి పెద్ద మనిషి నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు ఇలాగైనా మాట్లాడేది? ఏం చేయను మూర్తి గారు, నేను ఏ పని చేయలేను. నేను చేయనంటే సార్ కోపం వస్తుంది. నా వల్ల ఆయనకి ఇబ్బంది రావడం ఎందుకు? పర్లేదు, ఎంత పెనాల్టీ వేస్తారో అంత కట్టేసేయండి. డబ్బు చాలకపోతే ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా అమ్మేసేయండి. అంతేగాని నువ్వు మాత్రం మారనంటావు. సార్, నా కష్టం మీకు అర్థం కాదు. మీకే కాదు, ఈ లోకంలో ఎవ్వరికి అర్థం కాదు. ఎందుకంటే చూసే వాళ్ళకి నాదొక కష్టం అని అనిపిస్తుంది. కానీ అది ఎలాంటిదో, ఎంత బాధాకరమైందో నాకు మాత్రమే తెలుసు. దయచేసి మీరు వెళ్ళండి సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు క్షమించండి. ముత్తిగారు, సార్ తీసుకుని వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలా రాకండి. నాకు ప్రైవసీ కావాలి. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. వెళ్ళండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. సరే, నీ ప్రైవసీకి ఏ భంగం రానికుండా చూసుకో రాజా. కానీ నా డ్యూటీ అయితే నేను పర్ఫెక్ట్గా చేస్తాను. నీకు సరిగ్గా 2 వారాలు టైం ఉంది. ఈలోగా నువ్వు వచ్చి ఆ కాంట్రాక్టుకు సంబంధించిన అమెండ్మెంట్స్ ఒప్పుకొని సంతకాలు చేసి వర్క్ మొదలు పెడితే మంచిది. లేదంటే నీ ఇష్టం. చూడు రాజా, ఇప్పుడు కూడా నీ మీద ఉన్న అభిమానంతోనే ఇదంతా చెప్తున్నాను. ఈ అభిమానాన్ని నువ్వు తేలిగ్గా తీసుకుంటే నేనేం చేయలేను. బట్ నీకుంది మాత్రం కేవలం 2 వారాల టైం. అది గుర్తుంచుకో.